ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ భారీగా రుణం తీసుకుని తిరిగి చెల్లించని వ్యవహారంలో హామీగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన బంధువుల ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ బ్యాంక్ కోటి స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం బకాయిలు వసూలు చేసేందుకు ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య 3 స్థిరాస్తుల వేలం ప్రక్రియ జరగనుంది. 2016 నాటికి 141 కోట్ల రూపాయలు ఉన్న రుణ బకాయిలు 2025 ఏప్రిల్ 27 నాటికి వడ్డీ పెనాల్టీలు కలిపి 463.01 కోట్లకు పెరిగినట్లు బ్యాంకు తెలిపింది. ఈ రుణాలకు గంటాతో పాటు పరుచూరి రాజారావు, పివి భాస్కర్రావు, పరుచూరి వెంకయ్య, ప్రభాకర్రావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, నార్ని అమూల్య, ప్రత్యూష ఎస్టేట్స్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్స్ హామీదారులుగా ఉన్నారు. విశాఖపట్నంలోని గంటా కుటుంబం ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా పేరుతో విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ సమీపంలో ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా సమీప బంధువు పరుచూరి వెంకట భాస్కర్రావు, ఆయన సోదరుడు రాజారావు, వెంకయ్య ప్రభాకర్రావులున్నారు. విస్తరణ పేరుతో కంపెనీ డాబా గార్డెన్స్ శారదా వీధిలోని ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ రుణాలు తీసుకుంది. ఈ రుణ బకాయిలకు సంబంధించి 2016 నుంచి డిమాండ్ నోటీసులు పంపడం, వేలం ప్రకటనలు, రిజర్వ్ ధరల పెంపు మాత్రమే జరుగుతూ ఉండగా వేలం మాత్రం జరగడం లేదు. గంటా రాజకీయంగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వేలాన్ని నిలుపుదల చేయించడం పరిపాటిగా మారిపోయింది. ప్రత్యూష అసోసియేట్స్ పేరిట విశాఖపట్నంలోని గంగులవారి వీధిలో ఉన్న 274.65 చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని వేలం వేయనున్నారు. అలాగే ప్రత్యూష ఎస్టేట్స్ కు చెందిన ద్వారకానగర్ శ్రీకాంత్ కాంప్లెక్స్ లోని 1250 చదరపు అడుగుల 2 ఫ్లాట్లు, ఉడా లేఅవుట్ లోని 5 ఫ్లాట్లను వేలం వేయనుంది ఇండియన్ బ్యాంక్. ఈ ఆస్తులకు బ్యాంక్ 3.39 కోట్ల రూపాయల రిజర్వ్ ధరను నిర్ణయించింది. మరోవైపు రుణం తిరిగి చెల్లించే ఉద్దేశం గంటాకు లేదని, అతన్ని ఉద్దేశపూర్వక రుణం ఎగవేతదారుడిగా ప్రకటించాలని బ్యాంకింగ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.